తిరుపతి వార్తలంటే భక్తులు బగ్గొచ్చిరట, దర్శనానికి 30 గంటలు పడుతుందట, రూములు దొరకలేవట, గా మంత్రి పోయిండు, గీ హీరో వచ్చిండు, ఎంకన్నకు బంగారం సమర్పించిండ్రు, భక్తులకు పలానా సౌలతి చేస్తుండ్రు, ఇయాల ఆమ్దాని గిన్ని కోట్లొచ్చింది, నెత్తెంటికల మీద గంతొచ్చింది, లడ్డులకు ఆధార్ కార్డు పెట్టిండ్రు, గీ వార్తలుంటుండే. కానీ 6 రోజుల కాంచి నెయ్యి, లడ్డు, కొవ్వు, కల్తీ, ప్రసాదం, అపచారం. మరి ఇయాలేమైందో సుత చూడాలే కదా. ఈ రాత్రికి తిరుమలకు వచ్చి రేపు పొద్దుగాల ఎంకన్న దర్శనం చేసుకుందాము అనుకున్నాడు పాత సీఎం జగన్ సారు. మీ వడ్లనే లడ్డు అపవిత్రం అయ్యింది, మొదలు డిక్లరేషన్ ఇచ్చినాకనే రావాలని టీడీపీ, బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు లడాయి అందుకున్నాయి. వైకుంఠం కాంప్లెక్స్ కాడ బోర్డు కూడా పెట్టిండ్రు. అంటే ఏరే మతాన్ని నమ్మేటోళ్ళు ఈ గుడికి వస్తే ఎంకన్న స్వామిని నమ్మినా నమ్ముతున్నట్టు కాగితం రాసి సంతకం పెట్టాలి. అసలు తిరుపతి దగ్గర కూడా రానికూడదు, ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని. యేసు ప్రభువా హల్లెలూయా, ఇదే నా న్యాయం. నా మతం మానవత్వం, డిక్లరేషన్ లో రాసుకుంటానేమో రాసుకుంటా. మళ్ళా జగన్ సార్ ఎంబట లీడర్లు, కార్యకర్తలు రావద్దని లోకలోలకు పోలీసులు నోటీసులు పంపిర్రు. పాత సీఎం వస్తుంటే శాంతియుతంగా నిరసనలు చేయాలని హిందూ సంఘాలు కూడా డిసైడ్ చేసినాయి. గిసొంటి యాళ్ళ కొత్త లొల్లి ఎందుకు అనుకున్నాడేమో, తిరుపతికి ఓడే క్యాన్సల్ చేసుకుని ఇలేకలరా మీటింగ్ పెట్టిండి ఇంటికాడనే. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. జగన్ సార్ ఏరే మతం మనిషి అని లొల్లి అవుతున్నది కదా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఎందుకు ఇంట్లో రూమ్ చదవాలి, బయట కూడా చదువుకోవచ్చు. ఎందుకు చర్చకు పోకూడదు? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనలు పాటిస్తాను. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి? దళితులు రాని ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. కానీ మీరు నెయ్యిని నెరి అగ్వకు ఉన్నారట, రేట్లకు బయట దొరకదు కదా సారు. 2019 జనవరిలో 324 రూపాయలు కొన్నారు. మరి అదేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? చంద్రాల్ సార్ దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు, ఈ పాపం అంతా ఆయనదే, రేపు అందరు పూజలు చేయండి గిట్లా ఆవాజ్ ఇచ్చిండు. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం. ఇష్టం లేదు పోవడానికి, అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి. దౌర్జన్యం చేయడానికి వీలు లేదు.